కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మొత్తం 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. గత 2 ఏళ్లలో 100 కోట్ల విలువైన 152 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశారు. మరో 70కి పైగా రోడ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఒకప్పుడు మా ఊరు వెళ్ళడానికి కూడా రోడ్లు బాగుండే కదండి. ఇప్పుడు చాలా రోడ్ల అనకం సీసీ ట్రైన్లతో చాలా అద్భుతంగా తయారైందండి. పవన్ కళ్యాణ్ గారికి చొరవతో మా గ్రామానికి మహాదశ పట్టుకుంది. ఇవాళ 3,80 లక్షల రూపాయలతో మా ఊరికి వచ్చిన సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్ని చాలా అభివృద్ధి చెందాయి. ఇవాళ 320 కోట్ల రూపాయలతో ఇవాళ నియోజకవర్గం మొత్తం అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. నెక్స్ట్ చెరువులు అన్నదంటే చెరువులు చాలా రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక నియోజకవర్గానికి 2-3 చెరువులను అభివృద్ధి చెంది చేసుకుంటూ వస్తున్నారు. అలా చెప్పి గ్రామం ఉన్న పాతపడిపోయిన చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు చాలా దారుణంగా ఉండేయండి. అసలు ఎలా పోయిపోయి బండ్లు గట్టా వెళ్ళిపోయి కదండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని పోతున్నారండి. ఏ రోడ్డును పోయినా పోతున్నారండి. 15 రోడ్లు వచ్చారండి. 15 రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. ఈ రోడ్లు అసలు బాగుండే కదండి. వర్షం వస్తే పడుదలా ఉండేయండి. నడ్డానికి కూడా పాములు అయ్యి వచ్చేసేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్లు బాగున్నాయండి. మాకు ఎంతో హ్యాపీగా ఉంది. కాలనీ వచ్చి ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఈ కాలనీకి తాళాలంటే ఇచ్చారు కానీ రోడ్లు గట్రా లేవండి. పొద్దుతే 5 గంటలు 5 అవుతే ఇంకా మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి రావడానికి ఇబ్బందిగా ఉండేదండి. ఈ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు డైన్లు రోడ్లు ఏర్పడతాయి. ఎవరింటి కాళ్ళు పొద్దులో చేరుకోవడానికి మసలడానికి అన్నిటికి బాగుందండి. ఇప్పుడు చాలా బాగుందండి. ఉప్పాడ తీర ప్రాంతంలో అలల కోతకు సముద్ర గర్భంలో కలిసిపోయిన మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయపట్నం కాలనీ ఏర్పాటు చేశారు. ఇళ్లు నిర్మించినప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ కాలనీలో 1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించారు. 2.8 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. ఇదే ప్రాంతానికి సమీపంలోని మరో పునరావాస కాలనీ కొత్త సూరాడపేటలో 93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును సుబ్బంపేట కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు. ఇబ్బంది పడి వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చాక బిజీ చేసేది బాగుంది. అలా దిగి రావడం వచ్చింది. దిగి రావడం లేకపోతే అలా తిరిగి వెళ్ళడం ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు విద్య మంచి వచ్చేస్తున్నాం బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి అద్దాన్న పరిస్థితులు ఉండేవి. గుంతలు పడిపోయి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం రోడ్ల విషయంలో 100% పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూన్సీలో పూర్తి స్థాయిలో పనిచేశారని సాటిస్ఫైగా ఉంది. అలాగే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ రోడ్డు అసలు బాగుండేది కదండి. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగా వేసారు. బాడీ బందరా ఉండేదండి. ఇప్పుడు వేసారు బాగుంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తూ ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతున్నాయని స్థానికులంటున్నారు. పెండింగ్ రోడ్ల పనులు పూర్తయితే మరిన్ని పల్లెలు ప్రధాన రహదారులకు అనుసంధానమవుతాయని చెబుతున్నారు.